చైతన్యపురి డివిజన్లోని శ్రీ సంతోష్ మాత దేవాలయంలో శ్రీ జగద్గురు పుష్పగిరి పీఠాధిపతి విశ్వశంకర భారతీ స్వామి ఆశీస్సులతో భువనేశ్వరి సువర్ణ సంపర్కి మహాయాగం అత్యంత కన్నుల పండుగగా ముగిసింది. ఈ సందర్భంగా సంతోష్ మాత ఆలయ చైర్మన్ లక్ష్మీనారాయణ మాట్లాడుతూ లోక కళ్యాణార్థం ఈ మహాయాగాన్ని నిర్వహించామని తెలిపారు. ప్రతిరోజు 5 హోమగుండాల వద్ద 30 జంటలతో హోమం నిర్వహించామన్నారు. 7 రోజుల పాటు జరిగిన ఈ హోమంలో భక్తులు పెద్ద సంఖ్యలో పాల్గొనడం సంతోషకరంగా ఉందన్నారు. ఈ కార్యక్రమంలో MLR గుప్తా, రమేష్, బాపూజీ గుప్తాలతో పాటు భక్తులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. భువనేశ్వరి సువర్ణ సంపత్కరి మహాయాగం సంతోషి మాత దేవాలయం దిల్సుఖ్ నగర్ మా దేవాలయ కమిటీ సభ్యులైనటువంటి జి లక్ష్మీనారాయణ గారు, అదేవిధంగా MLR గుప్తా గారు, కాలంచ రమేష్, బాపూజీ గుప్తా గారు, వారితో పాటు వారికి సహకరించినటువంటి కమిటీ సభ్యులు, ఎందుకంటే ఒక మంచి పని జరిగినప్పుడు అందరి పేరు మనం తలుచుకోవడం శ్రేయస్కరం కాబట్టి గంప రంగయ్య గారు, అరవింద్ గుప్తా, రేణుకానంద్, అదేవిధంగా వైష్ణవి, సుమన్, బుర్రా రవీంద్రనాథ్ రెడ్డి గారు, ఆకుల నాగేంద్ర గుప్తా గారు, వంశీకృష్ణ, వీరందరూ కూడా మిగతా వాళ్ళందరికీ అంటే అధ్యక్షుల వారికి, సెక్రటరీ గారికి, ట్రెజరర్ గారికి, మా భీష్మ పితామహులైనటువంటి బాపూజీ గుప్తా గారికి వీరందరూ వెనుక ఉండి సహకరించి ఈ కార్యక్రమాన్ని ఎంతో దిగ్విజయంగా ముందుకు తీసుకెళ్లారు. స్వామివారి ఆజ్ఞ జగద్గురు పుష్పగిరి పీఠాధిపతులు శ్రీ 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 మదిన వినోదండ విద్యాశంకర భారతీ స్వామి వారు చెప్పడం వెంటనే కార్యాచరణ 62 రోజుల్లో ఫండ్ వసూలు కావడం, యాగం కూడా జరిగిపోయిందనమాట. దాన్ని బట్టి అర్థమవుతుంది మన వాళ్ళ శ్రమ ఎలా ఉంది, మన వాళ్ళ మంచితనం ఎలా ఉందని. శ్రీ గురుభ్యో నమః. పుష్పగిరి పీఠాధిపతులు విద్యాశంకర భారతీ స్వామి వారి పాదపద్మాలకు నమస్కరిస్తూ ఈ సంతోషి మాత దేవాలయంలో నేను కూడా కమిటీ మెంబర్ అయినందుకు నాకు చాలా ఆనందంగా ఉంది. నాకు ఇలాంటి అవకాశాన్ని కల్పించినందుకు మా కమిటీ సభ్యులందరికీ పేరు పేరున ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను. ఈ సువర్ణ సంపత్కరి యాగంలో పాలు పంచుకున్నందుకు చాలా ఆనందంగా ఉంది. ఈ కార్యక్రమానికి ఇంతమంది వచ్చి మాకు జయప్రదం చేసినందుకు అందరికీ ధన్యవాదాలు. ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి.